కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో ఇది కాళేశ్వరం ఇక్కడ మనకు జనరల్గా మేడిగడ్డ బ్యారేజ్ కదా. సో ఈ రెండు వెన్గంగా అండ్ వార్దా ఇవన్నీ కలిసి ఇక్కడ మనకు దాదాపు 1600 TMC అవైలబుల్ అవుతుందని చెప్పినారు. సో అది లెక్కలు ఈవెన్స్ వాళ్ళు కూడా ఆపుకోవచ్చు. సో ఇక్కడి నుంచి మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా లిఫ్ట్ చేసుకోవాలి? మనకు తప్పనిసరిగా మనం ముందుగా ఏమనుకున్నారంటే ఇక్కడ మిడ్ మానేర్ ఉంది, ఇది మిడ్ మానేర్ ఉంది. ఈ మేడిగడ్డ నుంచి అప్పటి ముఖ్యమంత్రి గారు జనరల్గా ప్రపోజల్ ఏం చేసినారంటే ఇక్కడి నుంచి డైరెక్ట్గా మిడ్ మానేర్కి తీసుకెళ్లాలని ఆయన ప్రపోజల్ పెట్టారు. అయితే ఇక్కడ ఆల్రెడీగా ఇంతకుముందు తుమ్మిడట్టు ఉంది కదా, ఈ లొకేషన్ ఉంది కదా. సో అది అక్కడి నుంచి ఇక్కడికి మిడ్ మానేర్ మన ఎల్లంపల్లి ఉంది కదా, మన మిడ్ మానేర్ ఇక్కడ మిడ్ మానేర్ ఇక్కడ. సో ఈ మిడ్ మానేర్కి తీసుకెళ్లాలని ఉంది ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడ. అయితే ఇప్పుడు దాని పరిస్థితి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాలంటే ఇక్కడ అన్ని కోల్ బెల్ట్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది అప్పుడు ఎందుకంటే అప్పుడు ముఖ్యంగా నిష్ణాతులతో రిటైరింగ్ డిస్కషన్ జరుగుతుంటే ఇది వ్యతిరేకించారు. ఒక్క నిమిషం, అదేంటంటే మనకి ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రధానంగా జరిగిన చర్చ ఏంటంటే ఇంజనీర్ల బృందాన్ని ఒకటి వేసి ఆ కమిటీ వేసి ఆ కమిటీ అసలు ఇది ఫీజిబుల్ కాదు అని చెప్పిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ చేపట్టిండు, అవినీతి కోసమే చేపట్టిండు అని చెప్తున్నారు. అంటే అక్కడ ఇంజనీర్లు వద్దన్న తర్వాత అనేది ఒక టెక్నికల్ పాయింట్ చూపిస్తున్నారు. దాని మీద మీరు ఏమంటారు? అసలు ఏం జరిగింది? అది అక్కడ కదా పూర్తిగా దాంట్లో ఏంటంటే అక్కడ ఇచ్చినటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ నివేదికలు ఏంటంటే అది వాళ్ళు అలైన్మెంట్ని వ్యతిరేకించినారు. ఏది ఈ మేడిగడ్డ నుంచి ఇక్కడ డైరెక్ట్ ఉంది కదా, ఇక్కడ ఎందుకు కోల్డ్ బెల్ట్లు ఉన్నాయి, తర్వాత చేయడం ప్రాబ్లం, టనల్ ఇవన్నీ ప్రాబ్లం. సో ఇది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దాంట్లో రిపోర్ట్ ఇది చదివినిపించారనుకుంటా. ఇది ఏది ఇది ఇక్కడ. సో బహుశా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చదివించింది ఏంటంటే ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి నియర్ మేడిగడ్డ విలేజ్ అండ్ లిఫ్టింగ్ 160 TMC of water to mid-Maner reservoir is not desirable. అక్కడ దాకానే చదివారు సార్, నాట్ డిజైరబుల్ అక్కడికే చదివారు. కానీ డ్యూ టు ఇట్స్ ఎందుకు రీజన్స్, ఎందుకు మేడిగడ్డ అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు డ్యూ టు ప్రొహిబిటివ్ కాస్ట్ అండ్ టైం కన్జంప్షన్, ఎందుకంటే చాలా టైం అవుతుంది, టనల్స్ ఉన్నాయి, మైన్స్ ఉన్నాయి అని రాశారు. మేడిగడ్డ నాట్ ఫీజిబుల్ కాదు. ఇక్కడ ఈ అలైన్మెంట్ ఉద్దేశం ఏంటంటే రిపోర్ట్ ఉద్దేశం ఏంటంటే ఈ అలైన్మెంట్ని వ్యతిరేకించారు. అది ఎందుకు ప్రాబ్లం అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చినారు. ఇక్కడ ఏంటంటే ఎందుకు అంటే ద సైట్ ఆఫ్ బ్యారేజ్ వాజ్ ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ ద ఏరియల్ సర్వే అండ్ ప్రపోజ్డ్ సైట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఈజ్ ఫీజిబుల్. ఇక్కడ ఏముంది డిజైరబుల్ కాదన్నాడు కదా, ఇక్కడ ఫీజిబుల్ ఇన్ వ్యూ ఆఫ్ లెస్ విడ్త్ ఆఫ్ గోదావరి రివర్. టాప్ మన హెలికాప్టర్ యుద్ధం నుంచి అక్కడ విడ్త్ తక్కువ ఉంది కాబట్టి ఇది ఫీజిబుల్, మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టడం అనేది ఫీజిబుల్. అండ్ FRL కెన్ బి ఫిక్స్డ్ ఈవెన్ 105 అన్నారు. నవ్వు ఇప్పుడు మేడిగడ్డలు పెట్టింది ఓన్లీ 100 అంటే సబ్మెర్జ్ 105 అని ఇప్పుడు రికమెండ్ చేసినారు రిటైర్డ్ ఇంజనీర్స్. సో ప్రతి ఒక్కటి రికమెండ్ చేసినంత మాత్రాన అదే చేయాలని ఏం లేదు కదా ప్రభుత్వం. మళ్ళీ వాళ్ళు డీటెయిల్గా స్టడీ చేస్తారు, ఇవన్నీ మన సర్వీస్ ఉంటుంది కదా. సో అన్నారు. సో అది 100 చేసినారు. తర్వాత ఇంకోటి ఇది ఎందుకు నాట్ డిజైరబుల్ ఏంటంటే రీజన్ ఏంటంటే ద ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఆఫ్ టనల్స్ అండ్ గ్రావిటీ కెనాల్స్ ఆర్ పాసింగ్ త్రూ కోల్ బెల్ట్ ఏరియా. ఈ మేడిగడ్డ నుంచి ఇక్కడ ఉంది కదా మిడ్-మానేర్కి, ఇందులో కోల్ బెల్ట్ ఏరియా ఉంది. దట్ ఈస్ తాడిచర్ల ఏంది అది తాడిచర్ల కోల్ బ్లాక్ అండ్ సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది వద్దు అన్నప్పుడు ఏంటంటే ఈ రివర్ మార్గాన్ని ఎంచుకున్నారు. వితౌట్ సబ్మెర్జెన్స్ ఈ మేడిగడ్డ నుంచి తప్పనిసరిగా ఎల్లంపల్లికే పోవాలి. ఎందుకంటే ఆల్రెడీగా గౌరవ ముఖ్యమంత్రి గారు దిగవంత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ పనులు జరిగినాయి, ఇక్కడ కూడా పనులు జరిగినాయి, టనల్ పని జరిగినది. దాదాపు 6,000 కోట్లు ఎక్స్పెండిచర్ కూడా అయింది. సో కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటే తప్పనిసరిగా ఈ ఎల్లంపల్లి చాలా పర్పస్ ఉంది. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా మనకు నీళ్ళు ఉండాలి. ఏది మనకి ఏదైతే రామగుండం టర్నల్ ఉంది కదా దానికి నీళ్ళు సప్లై చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం హైదరాబాద్ కూడా నీళ్ళు తెచ్చుకుంటున్నాం మనం, ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకు తప్పనిసరిగా ఎల్లంపల్లిని డిటూర్ చేయకూడదు. సో దాని ద్వారా మన మిడ్-మానేర్ నుంచి మనకు యాజ్ యూజువల్గా. తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఈ 4 రీజన్లు. ఫస్ట్ ఏంటంటే CWC వాళ్ళు చెప్పినటువంటి నీటి లభ్యత లేదు,
ఒకటి మహారాష్ట్ర ఇంటర్స్టేట్ ప్రాబ్లం ఉంది, మూడోది తగినన్ని రిజర్వాయర్ లేవు, ఏది మనం చెప్పినటువంటి రిజర్వాయర్ లేదు. ఇంకొక నాలుగో కారణం ఏంటంటే మనం ఏదైతే ఉందో ఇక్కడ ఏది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, ఇగో ఇక్కడ నిజాం సాగర్ ప్రాజెక్టు, ఈ సింగూరు ప్రాజెక్టు, ఈ మంజీరా పైన చెక్ డ్యాములు వీటన్నిటితోని ఇవి మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఎస్ఆర్ఎస్పి దాదాపు 14,69,000 ఆయకట్టు దీంది. అంటే మన ఇప్పుడు గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియా వరకు కూడా పోతుంది అది యాక్చువల్గా. సో ఇది అక్కడ దాకా అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కట్టింది ఇంత పెద్ద ప్రాజెక్టు. సో దీనికి నీళ్లు కావాలంటే తప్పనిసరిగా వెంటనే ఇది ఎప్పుడు కూడా ఉండాలి. ఇది ఎందుకంటే ఈ మధ్యన మన తెలంగాణ మీద కరుణించుడు, ఎందుకంటే వచ్చినాక వరుణ దేవుడు కూడా కరుణించిండు. నీళ్ళు వస్తున్నాయి, నీళ్లు లేనప్పుడు మాత్రమే మనం లిఫ్ట్ చేసుకోవాలి. అది నేను మళ్ళీ మీకు చెప్తా క్లియర్గా. ఒక్కోసారి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఈ నీళ్ళు ఏమవుతాయి, డైరెక్ట్గా ఎల్లంపల్లి లేక ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఫుల్ వరదలు వచ్చినప్పుడు ఇక్కడికి మిడ్ మానేర్కి వచ్చేస్తుంది, మిడ్ మానేర్ నుంచి లోయర్ మానేర్ వస్తుంది, లోయర్ మానేర్ నుంచి మా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ ఇక్కడ దాకా వచ్చేస్తాయి నీళ్ళు. అంటే ఎప్పుడైతే కనుక ఫుల్ వరదలు వస్తాయో అప్పుడు ఈ మేడిగడ్డ వాడాల్సిన అవసరమే లేదు. కానీ అందరూ ఏమనుకుంటారంటే అరే ఇది లిఫ్ట్ అవసరమే లేదు, ఇప్పుడు ఈ ఫుల్ వచ్చినప్పుడు అవసరం. అందుకనే ఇది అవసరం, మనకు అవసరం. ఇవాళ మనకు నీళ్లకు ఎంత ఇంపార్టెంట్ అండి. ఇవాళ తమిళనాడులో రైల్వే వ్యాగన్లో నీళ్ళు తెచ్చుకుంటున్నారు. ఎంత ఈ రోజున మనకు దేవుడు కరుణించి మన తెలంగాణ అమరవీరులు వాళ్ళ యొక్క ప్రేమను అనుకుంటావా లేకుంటే వాళ్ళ త్యాగం అనుకుంటావా మనకు పుష్కలంగా ఉన్నాయి. మనకు అప్పుడు ఉన్నటువంటి సమైక్య పాలకులు ఈ ఉన్నటువంటి కనీసం ఈ 950 ఈ 300 టీఎంసీలు కనుక వాడుకుంటే దాదాపు మన తెలంగాణ దాదాపు ఇంకా రావాలి, సస్యశ్యామలు చేసుకోవచ్చు. సో దానివల్లనే ఈ రోజున మొత్తం నీళ్లు ఈవెన్ డ్రింకింగ్ వాటర్ కానీ రైతులకు సాగునీరు కానీ ఇవన్నీ కూడా మనం వేస్తున్నాం. సో ఈ 4 కారణాల వల్లనే మేడిగడ్డను సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాటర్ అనేది ఇక్కడనే ఉంది కాబట్టి దీన్ని మనం లిఫ్ట్ అదేమైనా కాస్ట్ ఈజ్ నాట్ క్రైటీరియా. తెలంగాణ ప్రజలకు రైతులకి సాగునీరు తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఎట్లయితే ఒక దగ్గర నీళ్ళు ఇక్కడ లేనప్పుడు సాగర్ నుంచి తెచ్చుకుంటున్నాం నీళ్ళు, తర్వాత ఎల్లంపల్లి తెచ్చుకుంటున్నాం. ఇది ఏంటంటే రీసైక్లింగ్ ప్రాసెస్. మనకు ఎక్కడ మనం ఈ సెటప్ మనం తయారు చేసుకునేది ఎందుకంటే అన్ని విధాలుగా లేనప్పుడు ఏదంటే అది ఉపయోగించుకోవాలి, ఎప్పుడు కరువు రాకుండా ఉండటానికి. ముఖ్యంగా మనకు జూన్లో ఇక్కడ ఇంకొకటి అదృష్టం ఏంటంటే ఈ ప్రాణహిత ఈ ఏరియాలో ఎండాకాలం పోయినా ఒక 4-7 టీఎంసీలు పోతూనే ఉంటాయండి నీళ్ళు. చూడండి ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఇప్పుడు మనం కట్టలేకపోతున్నాం, అట్లా ఉంటుంది అక్కడ. సో అటువంటి నీళ్ళని అదేవిధంగా మనం వదిలిపెడితే 3000 టీఎంసీ సముద్రంలో పోతున్నాం. దీని కనుక సక్రమంగా, అందుకని ఆ ఉద్దేశంతోనే మనం ఈ యొక్క దీనివల్ల దాదాపు 500 టీఎంసీలు మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ చేయగలిగాం. ఎందుకు ఇవన్నీ కూడా నింపుతున్నాం కదా, చెరువులు చెక్ డ్యామ్లు అన్నీ కూడా నింపుతున్నాం కదా. అంటే దీన్ని ఒక 500 టీఎంసీలు చేసుకోగలుగుతున్నాం మనం. సో అందుకోసమే ఆ మేడిగడ్డను సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇన్ని 4 రీజన్ల ద్వారా మనం దాన్ని ఆ సైట్ను అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే నిజంగా ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం అనుకుంటే ఈ తుమ్మినట్టును కూడా మనం చేసుకోవచ్చు, మనం తప్పేం లేదు కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ముఖ్యంగా ప్రజల బాగోగులు చూడాల్సిందే, ప్రజల కష్టాలు చూడాల్సిందే. ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు వచ్చిన అనేది ఎట్లా పాసిబుల్ అయింది సార్? 152 మీటర్ల కట్టరు కదా. ఎస్, మంచి ప్రశ్న ఇష్టం. 152 కాదు 148 కడదాం మనం అనుకుందాం. లేదా కొంచెం కిందికి వాయిలాలపల్లి అనేది ఉంటుంది, ఆడ కూడా ఇప్పుడు చేసుకొని కట్టుకొని కొంచెం లిఫ్ట్ చేసుకొని మనం ఇక్కడ తీసుకురావచ్చు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇది కూడా చేయమన్నా మనం. మనకు కావాల్సింది నీళ్లు, మనకు కావాల్సింది 950 టీఎంసీలు. ఇంకా అవసరమైతే ఫ్లడ్ వాటర్ కూడా తీసుకొని కృష్ణా బేసిన్ వాడు రాయలసీమ ఆంధ్ర వాళ్ళు అది మనకు బేసినే కాదు, అది బేసిన్ అవసరాలు తీరినాకనే వేరే బేసిన్లకు తీసుకెళ్ళాలి. కానీ పెన్నా బేసిన్కి కొన్ని 300 టీఎంసీలు రోజుకు ఆ పోతిరెడ్డి పాడు దగ్గర 10-12 టీఎంసీలు వెళ్ళిపోతుంటాయి మనకి, ఆ విధంగా పోతున్నాయి. సో మనం కూడా అట్లా చేసుకోవచ్చు కదా. సో కాబట్టి ఇవన్నీ అవసరాలను తప్పనిసరిగా మనకు అవసరం. సో అట్లా ఆ విధంగా మనం చేయక తప్పదు. ఇక్కడ ఇప్పుడు ఈ తుమ్మిడట్టు చేసాం అనుకోండి, మనం 148 చేసి ఇక్కడ తీసుకొస్తాం. రేపు ఇదే ఫీజిబుల్ అయితే తప్పేం లేదు కదా చేస్తే. కానీ అట్ ద సేమ్ టైం దీన్ని మనం ఏదైతే జరిగిందో తప్పనిసరిగా మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. నేను చెప్తాను దానికి ఎట్లా ఏం సంగతి ఏ విధంగా చేసుకున్నాం అనుకోండి మనకి. ఎందుకంటే ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. సపోజ్ 148 మనకి ఎట్లా కావాలి. ఒకటి మీరు ఎగ్జాంపుల్ మనకు ఉన్నది క్లియర్గా. ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ ఉంది, దానికి 519 FRL దానికి. ఈ రోజున వాళ్ళకి అవసరాలకి అప్పుడు 123 టీఎంసీ కెపాసిటీ దానికి.
ఈ రోజున దాన్ని 200 టీఎంసీకి పెంచుకున్నారు. ఏ విధంగా? ఒక 5 మీటర్స్ అని చెప్పి అది డిస్ప్యూట్లో ఉందనుకోండి, అంటే మనం తర్వాత గేట్ పెట్టుకోవచ్చు, పెంచుకోవచ్చు. అదే రేపు తర్వాత మన మహారాష్ట్రతో సత్సంబాలు పెట్టుకొని వాళ్ళ యొక్క అవసరాలు ఏదో తీర్చుకొని మనం అవసరమైతే దాన్ని 148 152 మనం చేసుకోవచ్చు కదా, చర్చలతో ఏదైనా సాధించుకోవచ్చు కదా. కానీ మనం 148కే కడదామి, కట్టి మనం దీన్ని ఉపయోగించుకుందామి, రేపు ఇక్కడి నుంచి కూడా రావచ్చు కదా. సో ఆ విధంగా కూడా మేము ప్రభుత్వం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇట్లా కూడా మనం ఉపయోగించుకోవాలి. ఏది ఏమైనా ప్రజల అవసరాలు తీర్చాలండి, రైతుల కష్టాలు తీర్చాలి. అది ఉన్నదే ఏ ప్రభుత్వమైనా దాని ఉద్దేశమే అది. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ మేడిగడ్డ గురించి మీరు